ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి చెందిన బీసీ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్ సెలూన్లు, బార్బర్ షాపులు నిర్వహించే నాయి బ్రాహ్మణులతో పాటుగా లాండ్రీ షాపులు నిర్వహించే రజకులకు, అలాగే స్వర్ణకారులకు, బీపీఎల్ కుటుంబాలకు ప్రతి నెల 100 నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఈ పథకం కోసం అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, విద్యుత్ మీటర్ కనెక్షన్ సర్వీస్ నెంబరు, అలాగే ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ వంటి ధృవీకరణ పత్రాలు తమ పరిధిలో విద్యుత్ కార్యాలయం లేదా ఏఈ కార్యాలయానికి సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ప్రతి కుటుంబానికి అండగా నిలబడడం తమ బాధ్యతగా పేర్కొన్నాడు ఎమ్మెల్యే. అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న ఏదైతే ఉచిత కరెంటు సంబంధించింది, నాయి బ్రాహ్మణులకు నెలకు 200 యూనిట్లు, రజకులకు నెలకు 150 యూనిట్లు, స్వర్ణకారులకు నెలకు 100 యూనిట్లు, అత్యంత వెనకబడిన వర్గాలు నెలకు 100 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తారు.